మేషరాశిగారులకి ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వర ఫలితాలు మరియు శనీశ్వర వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావాలు ఉన్నారు కానీ ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో కేంద్రాధిపత్యం పొందడం వల్ల ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మీకంతా కూడా ధనయోగ కారకుడు అంతా కూడా శుభవీక్షణ ఈ రకంగా ఇస్తుంటారు. ఏ మాసంలో అంతా కూడా మీకు ప్రధానంగా ఆగస్టు నెల మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగాలంతా కూడా పడబోతున్నాయి. 40 రోజుల దాకా బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉచ్చ స్థానంలో ఇక్కడ కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి కానీ శుభకర వ్యయం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏనాటి శని ప్రభావం మరియు వక్రగతి శనీశ్వర సంచారం అంతా కూడా ఉంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత కావున ఈయనంతా కూడా కర్మయోగాన్ని ఇస్తూ ఉంటాడు. బృహస్పతి అంతా కూడా శుభగ్రహం కావున ఇక్కడంతా కూడా పుణ్యయోగాన్ని అంతా కూడా లెక్కించి మీకు పునఃఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉంటుందంటే కర్మఫలదాత అంతా కూడా మీ కర్మాన్ని అంతా కూడా అనుభవించిన తర్వాత పుణ్య ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ చూసుకుంటే బృహస్పతి అంతా కూడా పర్లేదు. ఈ యొక్క బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల శుభయోగాన్ని అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం ప్రాప్తిస్తూనే ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మీకు ధనం లభిస్తూ ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా మిశ్రమైన ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా చూసుకుంటే గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంటుంది. శుభగ్రహాలంతా కూడా ఇక్కడ చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం మరియు ఇక్కడ నీచ స్థానంలో ఆగస్టు నెల మాసంలో చూసుకుంటే శుక్రుడు అంతా కూడా కన్యారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఆర్థికంగా మీకంతా కూడా ఖర్చులు విపరీతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహంలో చికాకులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉండొచ్చు. మరియు అనారోగ్య సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. అనారోగ్యం ఇబ్బందులు అనేది ఉండొచ్చు. ప్రధానంగా అప్పులు విపరీతంగా చేయడం అనేది ఉంటుంది. మనశ్శాంతి లోపం అనేది ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా అనుకోని మీకంతా కూడా పేరు ప్రఖ్యాతలు రాకపోవడం కానీ మీరంతా కూడా ప్రమోషన్స్ చేసుకుంటే దానికంతా కూడా వాయిదా పడుతుండడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బృహస్పతి ఈ 40 రోజుల్లో మీకంతా కూడా మంచి శుభయోగాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నాడు. విపరీత రాజయోగాన్ని ధనయోగాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలదానం చేసుకోవడం, కూష్మాణ దానం చేయడం, కర్మదోష నివారణార్థం ఇదంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించడం. ప్రతి శనివారం రోజున 6 గంటల నుంచి 7 గంటల లోపల శనిహోర అనేది ఉంటుంది. మీరు తైలాభిషేకం చేయించుకొని ప్రధానంగా రుద్రాభిషేకం చేయించుకొని ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకము నాగవల్లి దళార్చన చేయడం వల్ల మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల విపరీత ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో పుష్పాన్ని దీపాన్ని ఆరాధన చేసి కాలభైరవ అష్టాంగాన్ని చదువుకోవడం. ప్రధానంగా ప్రతిరోజు కూడా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి ఆవాల నూనెతో దీపారాధన చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. ప్రతినిత్యం కూడా శునకాలకి ఆహారం సమర్పించడం వల్ల ఈ యొక్క ఏనాటి శని ప్రభావం అంతా కూడా కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడంతా కూడా చూసుకుంటే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన విధానంగా గ్రంథాలలో అంతా కూడా చెప్పిన విధానంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క మారేడు చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారు, రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారు, మరియు జమ్మి చెట్టుకంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం, ఆవాల నూనెతో దీపారాధన చేయడం వల్ల విపరీత రాజయోగ ప్రాప్తి ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోండి. బృహస్పతి అనుగ్రహం వల్ల శుభయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విపరీత ధనయోగ ప్రాప్తి అదృష్ట యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. అకాల కష్టాలు దుఃఖాల నుంచి బయటపడడానికి అంతా శుభయోగాలంతా కూడా బృహస్పతి ఇవ్వబోతున్నాడు. కావున ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి. ద్రాం దత్తాత్రేయాయ శరణమాత్రేయ సంతుష్టాయ. ప్రధానంగా ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్నంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. 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 ద్రాం దత్తాత్రేయాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. తద్వారా ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామివారిని అర్చించడం, ప్రధానంగా అరటి పళ్ళతో స్వామివారిని అర్చించడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ 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 రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. పిప్పలాద ఋషి యొక్క చరిత్రని పారాయణ చేసుకోవడం వల్ల
ఏలినాటి శని ప్రభావం ఎంత కఠోరంగా ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా సకల దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహదేవతల అనుగ్రహం లభిస్తుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం, పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో ఈ యొక్క అభిషేకము, అన్నాభిషేకం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక దేవాలయంలో పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటారో మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రామదత్తాత్రేయాయ నమః.